నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలో మట్లపాలెం కాలనీలో సిఎస్ఆర్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 35 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు పరిశీలించిన స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు. ఐపోలవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎండి అమీర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11, 12 వార్డులు పర్యటించిన పిల్లి సూర్యప్రకాష్. ఐపోలవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఎండి అమీర్ జమాల్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎంపీడీఓగా పనిచేసిన చైతన్య బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో పనిచేస్తున్న అమీర్ జమాల్ను ఎంపీడీఓగా ప్రభుత్వం నియమించింది. దీంతో స్థానిక ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను వివిధ గ్రామాల సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలో మట్లపాలెం కాలనీలో సిఎస్ఆర్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 35 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులను స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నీలపాల శ్రీను, మట్టా లింగమూర్తి, దయ్యాల సత్యబాబు, ఎర్రంనేడి అప్పారావులు పరిశీలించారు. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలో మట్లపాలెం కాలనీలో సరైన రహదారులు లేక తీవ్ర ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు, శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సిఎస్ఆర్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 35 లక్షలు మంజూరు చేయడంతో సీసీ రోడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులను స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నీలపాల శ్రీను, మట్టా లింగమూర్తి, దయ్యాల సత్యబాబు, ఎర్రంనేడి అప్పారావులు పరిశీలించి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ విష్ణువర్చుల శ్రీరామమూర్తికి ఏపీజే అబ్దుల్ కలాం సూపర్ కాన్సెప్ట్ అవార్డును ప్రజ్ఞ సాహితీ ప్రదానం చేసింది. ఐపోలవరం మండలం మురుమళ్ల శాంతినికేతన్ హైస్కూల్లో ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జయంతిని పురస్కరించుకుని జరిపిన వైజ్ఞానిక కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. ప్రజ్ఞ సాహితీ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇస్రో ప్రయోగాల వల్ల ప్రపంచం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని ఎల్డీ చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన శాంతినికేతన్ స్కూల్లో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు ఆయన స్థానిక మురుమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, గోకవరపు వెంకటరాజు, వివి రావు, నందుల ఈశ్వరరావు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో మీకు లైట్ ఉందా? 10th క్లాస్ వాళ్ళకి లైట్ ఉందా? సైన్స్ లో లైట్ ఉందా? ఫిజిక్స్ లో 8th క్లాసా? చెప్పండి అంతేనా? రిఫ్లెక్షన్, రేడియేషన్, డైఫ్రాక్షన్, సో మెనీ లైట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ లైట్ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకుని మనం
రిమోట్ సెన్సింగ్ లో వాడుకుంటాం. సే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తెలుసు కదా, ఏమంటారు, విద్యుత్ అయస్కాంత పఠనం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇది చూడు మొత్తం రేంజ్ ఇంత వరకు ఉంది. సరే మీరు డాక్టర్ దగ్గరికి ఎక్స్రే ఫోటో తీయించుకుంటారు కదా, ఎక్స్రే ఫోటోలో మీరు కళ్ళతో చూడగలరా? మరి సెల్ ఫోన్ మాట్లాడతారా? చూడలేదు, కళ్ళతో చూడలేము. మనం చూడలేని శాటిలైట్ చేస్తాయి. You got it? Satellite can see all the ranges. Okay? That is called, అది ఏమంటారు, బ్యాండ్ అంటారు. ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకే సార్. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో ఇంటింటికి కుళాయి పనులను స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రారంభించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, స్థానిక ఎంపీటీసీ సభ్యులు నందికొండ శ్రీమన్నారాయణ, శ్రీదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు జగనన్న ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అందులో భాగంగా తాళ్లరేవు గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు నందికొండ శ్రీమన్నారాయణ, శ్రీదేవి, ఆకుల వెంకట, ఉప సర్పంచ్ విత్తనాల రామకృష్ణ, టేకుమూడి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు బొంతు మోహన్, పిల్లి పరదేశీరావు, రేవు బాలయోగి, బండా సాయి, కుడిపూడి మల్లేశ్వరరావు, పిల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11, 12 వార్డులు పర్యటించారు. వార్డు పర్యటనలో సూర్యప్రకాష్కు వార్డు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించారు. పూలమాలలు వేసి హారతులిచ్చి దుస్సాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సూర్యప్రకాష్కు గడప గడపకు వెళ్లి జగనన్న సంక్షేమాన్ని వివరించారు. వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 2 రోజులుగా గడప గడపకు పర్యటించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అడుగుతున్నాయి అనే విధమైన సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరామని తెలిపారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రేపు ఉదయం 9 గంటలకు ఆరోగ్యం జస్ట్ మీరు అలా వచ్చి మాట్లాడేసి ఎప్పుడు మా తమ్ముడు అది అలా బాగానే కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఈ కోఆపరేటివ్ ఎప్పుడు ఉంటారు, మీకు ఎప్పుడు కూడా
గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గత 2 రోజుల నుంచి రామచంద్ర పట్టణంలోని పర్యటించడం జరుగుతుంది. నిన్న వైఎస్ఆర్ నగర్, అదేవిధంగా గాంధీనగర్లో రాజ్భవన్ నగర్ ప్రతి గడప గడపకు తిరగటం, ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఏమంటే ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, కింద స్థాయిలో సమస్యలు ఏమన్నా ఉన్నాయో, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, వారికి సమస్యలు ఏముంటే తెలుసుకోవడం, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదా, సంక్షేమ పథకాలు ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరని వారికి వివరించడం, ఓ పక్కన సంక్షేమ పథకాలు వివరిస్తున్నాం, ఓ పక్క సమస్యలు తెలుసుకోవడం. ఈరోజు బ్రాడీపేటలో తిరగడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాం. ప్రతి ఒక్క గడప గడపకు తిరగడం జరుగుతుంది. ప్రజల్ని సమస్యలు తెలుసుకోవడం, రాబోయే ఎన్నికల్లో ఈ 58 నెలల పరిపాలన ఏ విధంగా ఉంది, వారి నుంచి వివరణ కోరి వారి యొక్క ఆశీస్సులు ఇమ్మని రాబోయే 2024 ఎన్నికల్లో మరొకసారి అంటే ఏ విధంగా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నమ్మి ఓటేశారో 2024 ఎన్నికల్లో కూడా మరొకసారి మీ అందరూ కూడా ఆశీర్వదించని వారు కోరడం జరుగుతుంది. ముమ్మిడివరం తాడి నరసింహారావు ఇంటి దగ్గర రాష్ట్ర టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర 6/1/2024న శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో ప్రారంభమై 4/2/2024న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో యాత్ర ముగించడం జరిగింది. చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సందర్భంగా వివిధ కార్మికుల ఉద్యోగుల సమస్యలను టీఎన్టీయూసీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ యాత్ర టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు నాయకత్వంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర రాష్ట్రంలో 3,347 కిలోమీటర్లతో విజయవంతంగా బస్సు యాత్ర ముగిసింది. సమర్థవంతమైన కార్మికుల దిక్సూచి అయిన బస్సు యాత్ర జరిగినందుకు మేము గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి టీఎన్టీయూసీకి పొలిటికల్ అజెండా బైలాస్ ప్రకారం ట్రేడ్ యూనియన్ అమలు చేశారు. చట్టసభల అభ్యుతత్వానికి ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీఎన్టీయూసీ కోటాలో ఒక ఎమ్మెల్యే సీటును రాష్ట్ర టీఎన్టీయూసీ నాయకత్వం ప్రతిపాదించింది. ఇదివరకే టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మరియు రాష్ట్ర కమిటీలు కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు టీఎన్టీయూసీ కోటాలో ఒక ఎమ్మెల్యే సీటును కోరుతూ అర్జీ పెట్టడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి కార్మికుడిని కలవాలన్నటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మా అధ్యక్షులు వారు స్టార్ట్ చేశారు. మరి అచ్చెన్నాయుడు గారు అక్కడ ప్రారంభించినటువంటి యాత్ర మరి 4వ తారీఖున కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ముగింపు సభ ముగించుకుని ఈ జోన్ 2 పరిధి నుంచి మరి ఇవాళ మీడియా మిత్రుల ద్వారాగా కార్మిక రంగానికి, ఉద్యోగ సంఘాలకి, అలాగే నిరుద్యోగులకి, కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము ఒక పూర్తిగా అధ్యయనం చేయడానికి మంచి వేదిక మాకు బస్సు యాత్ర అని చెప్పేసి చెప్తూ మరి ఏదైతే జోన్ 2 పరిధి ఉందో కాకినాడ పోర్ట్ టు కేజీ బేసిన్ ఈ రెండాట్ల లిమిట్స్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ మిస్ అయిందో దాన్ని పూర్తిగా మేము అధ్యయనం చేయగలిగాం. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి యువకులందరికీ కూడా మరి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ బస్సు యాత్రలో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అదేవిధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ఏ విధంగా నిర్వీర్యం చేశారు, అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చిన మాటను ఎట్లా మర్చిపోయారు, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇచ్చినటువంటి హామీలు ఎట్లా వదిలేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే దాన్ని పూర్తిగా మేము ఒక నివేదిక తయారు చేసి భవిష్యత్తులో ఒక 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ బస్సు యాత్రకు సంబంధించిన నివేదిక కూడా మేము సమర్పించదలుచుకున్నాం. మాకు అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే దీంట్లో భాగంగానే మరి అన్న నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఈ కార్మికుల సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో కార్మిక రంగానికి ఎప్పుడు కూడా మరి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్న కార్మిక సంఘాలే ఉన్న రాజకీయ పార్టీ అనుబంధ సంఘాలకి మరి వాళ్ళని ముందుకు చూపుతూ వెళ్ళడం జరిగింది. అది తిరిగి మళ్ళీ రిజర్వేషన్ చేయమని, అదేవిధంగా కార్మిక కోటాను కూడా అమలు చేయమని మా రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు అచ్చెన్నాయుడు గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మొన్న మరి జనవరి 2వ తారీఖున రాష్ట్ర టీఎన్టీసీ
మరి అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఆ నివేదిక అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. నేను ఒక విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను. టీఎన్టీసీలో నేను జాయిన్ అయిన వెంటనే టీఎన్టీసీలో నాకు పదవి ఇవ్వడం, మరి నా సొంత నియోజకవర్గం ముమ్మడివారం నుంచి నేను వెళ్ళి ఇవాళ ఈ బస్సు యాత్రకి పూర్తిగా మరి నేను సమర్థవంతంగా ముందుకెళ్ళి తీసుకెళ్ళి దానికి రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నన్ను వ్యవహరించడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతూ, మరి అదేవిధంగా మరి రఘురామరాజు గారు ఆ నివేదిక తీర్మానం ఆ రిప్రజెంటేషన్ కూడా అందులో ఏం రాశారంటే ఈ 2024 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికలో టీఎన్టీసీ కోటాలో ఒక్క సీట్ ఇమ్మని అడిగారు. ఆ ఒక్క సీటు కూడా మా టోటల్ స్టేట్ కమిటీ బాడీలో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా మరి నా పేరు సూచించి నాకు ప్రపోజ్ చేసి ఇవ్వడం జరిగింది. అది టికెట్ ఇవ్వాలా మానాలన్నది విషయం తర్వాత అక్కడ ఆ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నా పేరుని ప్రపోజ్ చేసి నన్ను ఆ పరిస్థితికి తీసుకెళ్లేటువంటి రాష్ట్ర టీఎన్టీసీ నాయకత్వానికి అధ్యక్షుల వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి నా సొంత నియోజకవర్గంలో దొరబాబు గారు కానీ బుజ్జురు ఎమ్మెల్యే గారు అక్కడ మరి రమణ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి నన్ను పార్టీలోకి తీసుకొచ్చి నువ్వు చేయగలవు, తెలుగుదేశం పార్టీకి నీకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది, నువ్వు చేయాలి, మీరు కార్మిక రంగం ఇక్కడ చేయని చెప్పేసి దొరబాబు గారు కూడా నాకు ఫస్ట్ నుంచి నాకు ప్రోత్సహించారు. అంచేత నేను నాకు ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా తక్కువ టైంలోనే ఎక్కువ పని చేయలేకపోయి ఇంత పని చేయలేకపోయినా కొంత పని చేశానని చెప్పేసి నా సంతృప్తి అయితే ఉంది. అదేవిధంగా మీకు ఇప్పుడు మేము ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి ఇచ్చిన నివేదిక, అదేవిధంగా మరి టెక్కలి టు కుప్పం జరిగినటువంటి 3347 కిలోమీటర్ల బస్సు యాత్ర పూర్తి చేయడం జరిగింది. ఈ బస్సు యాత్రలో మరి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల్ని ఎట్లా మోసం చేసింది, కార్మికులను ఎట్లా మోసం చేసింది, నిరుద్యోగులను ఎలా మోసం చేసింది అన్న విషయానికి 2 డిపార్ట్మెంట్ల కోసం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా 3 లక్షల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీకు పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళని మోసం చేశాడు. వాళ్ళని ఎట్లా మోసం చేశాడు అనే దానికి 2 డిపార్ట్మెంట్లు మాత్రమే చెప్తాను. చాలా డిపార్ట్మెంట్లు చెప్పగలన సమయం లేదు కాబట్టి ఇది ప్రసంగం కాదు, ప్రెస్ మీట్ కాబట్టి. ఒక ఎలక్ట్రికల్ విద్యుత్ కార్మికులే 23,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఈయన పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారంగా వచ్చిన నెలలోనే చేస్తాను అన్నాడు, చేయలేదు. ఈ వాళ్ళకి 16 సార్లు వాళ్ళ అపాయింట్మెంట్ అడిగారు మీతో మాట్లాడదామని, అంచేత ఆ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే మెడికల్ అండ్ హెల్త్లో 6,500 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని చేస్తానన్నాడు, వాళ్ళు చేయలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అహంకారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన జరుగుతుంది. ఆత్మగౌరవం కోల్పోయి కార్మికులు ఉద్యోగులు అందరూ ఉన్నారు, నిరుద్యోగులు. అంచేత ఒక అహంకారికి ఆ కార్మికులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఏకమయ్యి ఆ అహంకారికి పోవాలి, ఆత్మగౌరవం నిలవాలి. అంటే డైరెక్ట్ గా కార్మికుడికి వైసీపీ ప్రభుత్వానికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఏకమయ్యి ఈ అహంకారిని ఓడించడం తథ్యమని చెప్పేసి చెప్తూ మీకు మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలో మట్లపాలెం కాలనీలో సిఎస్ఆర్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 35 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు పరిశీలించిన స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు. పోలవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎండి అమీర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11, 12 వార్డులు పర్యటించిన పిల్లి సూర్యప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.